హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న కొరటాల శివ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ మిర్చి. మరి మిర్చి మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని అన్నారు ప్రభాస్ అన్నని. అయితే బాహుబలి ముందు వచ్చిన మూవీ మిర్చి. మరి మిర్చి మూవీ కాడ నుంచి ప్రభాస్ అన్న మొన్న రిలీజ్ అయిన సలార్ మూవీ వరకు తన జర్నీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్యాన్స్ అస్సలు మిస్ కావద్దు, వీడియో మీకోసమే తయారు చేసా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక ముందు ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ ఈ మూవీలో ఫైట్స్ ఉంటాయి, వేరే లెవెల్ ఫైట్స్. అసలు ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే గూస్ బంప్స్ అసలు. అలాగే క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది కదా, ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, కత్తి వాడతాం మొదలెడితే నీకంటే బాగా వాడగలను అని. ఆ డైలాగ్ అయితే ఫేమస్, మామూలుగా ఉండదు. అలాగే తన మదర్ చనిపోయేటప్పుడు ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా వర్షంలో ఫైట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్ చాలా అంటే చాలా బాగుంటాయి డైమండ్స్, అదే డైలాగ్స్. అండ్ ఈ మూవీలో హీరోయిన్ అనుష్క ప్రభాస్ అన్న కాంబోలో ఇది సెకండ్ మూవీ. బిల్లా మూవీ తర్వాత సెకండ్ మూవీ ఈ మిర్చి మూవీ. అయితే ఈ మూవీలో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య స్క్రీన్ ప్రెజెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రభాస్ అన్న లుక్స్ అయితే ఈ మూవీలో వేరే లెవెల్లో ఉన్నాయి. అలాంటిది ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ అన్నకి ఫస్ట్ మూవీ ఇది, అదే కొరటాల శివ గారికి ఫస్ట్ మూవీ మిర్చి మూవీ. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు మన కొరటాల శివ గారు. అయితే ఈ మూవీ తర్వాత వచ్చిన మూవీ బాహుబలి 1. ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో సెకండ్ వచ్చిన మూవీ బాహుబలి 1. దీనికంటే ముందు ఛత్రపతి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే భారీ హైప్తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఈ మూవీ మాత్రం. ఏ మాటకు ఆ మాట, దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెట్టారు. అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం 150 కోట్ల బడ్జెట్తో సినిమా తీశారు. అండ్ ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. 650 కోట్ల గ్రాస్. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం 500 కోట్ల గ్రాస్ మూవీ అండ్ 300 crores గ్రాస్ మూవీస్. అయితే వీళ్ళిద్దరు కలిసి భారీ హైప్తో రిలీజ్ చేశారు ఈ మూవీని. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నకి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటికే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్ అన్న. అయితే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని క్లైమాక్స్లో హింట్ ఇచ్చాడు మన రాజమౌళి గారు. అయితే పార్ట్ 2 బాహుబలి 2, ఈ 2 కూడా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా భారీ హైప్తో రిలీజ్ అయింది. ఎలాగంటే బాహుబలి 1 క్లైమాక్స్లో బాహుబలిని కట్టప్ప పొడిచాడు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అని ఆ ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరికి వైరల్ అయింది. ప్రతి ఒక్కరికి ఆ డౌట్ బాగా పెరిగింది. అండ్ ఈ మూవీపై భారీ హైప్ పెరిగింది. అండ్ హైప్కు తగ్గట్టే మూవీ ఉంది. ఇక ఈ మూవీలో సాంగ్స్ డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ప్రభాస్ అన్నకి చాలామంది ఈ మూవీతోనే ఫ్యాన్ అయ్యారు. అంటే ఇదివరకే ఉన్నారు, అయితే ఈ మూవీతో చాలామంది ఫ్యాన్ వరల్డ్ మూవీ కదా ఇది, చాలా బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ప్రభాస్ అన్న ఈ మూవీతో 2 వరుసగా ఇండస్ట్రీ 2 పడ్డాయి. అండ్ ప్రభాస్ అన్నకి మంచి గుర్తింపు వచ్చింది. వీటి తర్వాత అదే స్థాయిలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సాహో. సుజిత్ అన్న కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా బాగుంటుంది, కానీ కొంతమందికి నచ్చల మూవీ. ఏ మాటకు ఆ మాట, ఆ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రభాస్ అన్న డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు కదా, ఆ డై హార్డ్ ఫ్యాన్ అని పెట్టిందే ఆ సాహో మూవీలో సుజిత్ అన్న. చాలా అంటే చాలా బాగా ఫేమస్ అయింది ఆ డైలాగు. నాకు డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్రతి యాక్షన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ బైక్ సేజింగ్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నాకు బాగా నచ్చింది ఆ ఫైట్ సీన్స్ అయితే. మూవీ బ్లాక్ బస్టర్, నా వరకు అయితే సినిమా హిట్ అయినట్టే. ఇక సాహో మూవీ తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చిన మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీని ఎప్పుడైతే ఈ రాతలే సాంగ్ వచ్చిందో మంచి లవ్ స్టోరీ చూడబోతున్నామని అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో ఉన్న 4 సాంగ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో ఒకటి తక్కువైంది, అది కూడా ఫైట్స్. ప్రభాస్ అన్నకి ఫైట్స్ అంటే చాలా ఫ్యాన్స్ ఫైట్స్ కోరుకుంటారు, కానీ ఈ మూవీలో ఫైట్స్ అయితే ఉండవు. కానీ అయినా సరే మూవీ బాగుంది. కొంతమందికి నచ్చలా, కొంతమంది లవర్స్కి అయితే నచ్చింది. ఈ మూవీ అయితే పర్లా ఫ్రెండ్స్, మరీ అంత తీసేసే మూవీ కాదు. ఒక మేరకు ఈ మూవీ అయితే నచ్చుతుంది. నాకైతే ఈ లవ్ స్టోరీ మూవీ బాగా నచ్చింది. అయితే ఈ మూవీ తర్వాత మరి రాధేశ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ అన్న ఓం రావుత్ అనే డైరెక్టర్తో ఆదిపురుష్ అనే మూవీలో నటించాడు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ కాకముందు చాలా ట్రోల్స్కి గురైంది. టీజర్ బాగలా, విఎఫ్ఎక్స్ బాగలా అని చాలా అంటే చాలా ట్రోల్స్ అయినాయి. అసలు నాకు కూడా ఒక్కొక్కసారి ప్రభాస్ అన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు అనిపించింది. కానీ మూవీ రిలీజ్ అయింది కదా, జై శ్రీరామ్ సాంగ్ చాలా బాగుంది. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి, కానీ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ఇంకొద్దిగా బెటర్గా ఉంటే మూవీ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆ యానిమేటెడ్ కాకుండా చాలా అంటే చాలా బాగా నీట్గా తీస్తుంటే ప్రభాస్ అన్న ఇప్పటికే ప్యాన్ వరల్డ్ స్టార్ అయ్యేవాడు. అయినా సరే ఈ మూవీ అయితే ఒక యావరేజ్ ఫ్రెండ్స్. మూవీ చాలా బాగుంటుంది, ఇది ఒక యావరేజ్ మూవీ ప్రతి ఒక్కరికి.
ఫ్యాన్స్కి నచ్చితే సరిపోదు కదా, అందరికీ నచ్చాలి. నాకైతే సాహో మూవీ నచ్చింది, తర్వాత రాధేశా మూవీ నచ్చింది, ఆదిపురుష్ మూవీ ఓకే అనిపించింది. ఇక నెక్స్ట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా సలార్ మూవీ రానే వచ్చింది. ఏమన్నా ఉంది ఆ సినిమా మాత్రం. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మిర్చి లాంటి మాస్ మసాలా మూవీని అయితే చూసాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే ఈ సలార్ మూవీలో నెక్స్ట్ లెవెల్. అలాగే ఈ మూవీకి పార్ట్ 2 సౌరంగ పర్వం 2025 సెప్టెంబర్లో లేదా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది, ఇదైతే కన్ఫర్మ్. అండ్ ఈ సలార్ మూవీలో ప్రభాస్ అన్న డైలాగ్స్, ఆ యాక్షన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ మైండ్స్ దగ్గర ఫైటు, ఇంటర్వెల్ ఫైటు, అలాగే కాటేరమ్మ కొడుకు ఫైటు, ఇక క్లైమాక్స్లో వచ్చే ఫైటు నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ 4 ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. పార్ట్ 2కి వదిలిన ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ 11 సంవత్సరాల్లో ప్రభాస్ అన్న మిర్చి మూవీ కానుంచి ఈ సలార్ మూవీ వరకు ఎంతవరకు గుర్తింపు వచ్చిందంటే చాలానే గుర్తింపు వచ్చింది ఫ్రెండ్స్. మిర్చి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, దాని తర్వాత వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 వరుసగా ఇండస్ట్రీ హిట్లు, దాని తర్వాత సాహు మూవీ యావరేజ్, దాని తర్వాత రాధేశా మూవీ యావరేజ్, ఆదిపురుష్ మూవీ యావరేజ్, వరుసగా బాహుబలి తర్వాత 3 సినిమాలు ఫ్లాప్లు అయినాయి. దీని తర్వాత భారీ హైప్తో రిలీజ్ అయిన సలార్ మూవీ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ప్రభాస్ అన్నకి తిరిగేలేదు. ఈ సలార్ మూవీతో కంటిన్యూ అయ్యి కల్కి, రాజసాబు, సలార్ పార్ట్ 2, సౌరంగ పర్వం అండ్ స్పిరిట్ మూవీ, ఇవే కాదు చాలానే మూవీస్ ఉన్నాయి. ప్రభాస్ అన్న కెరీర్ ఇలా సాగుతూ పోవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.